చూస్తున్నానండి. నిజం చెప్తున్నా, లాస్ట్ లో ఇది అసలు ఏమన్నా నామినేషన్సా పిక్చర్ వస్తుంది బ్రదర్. అసలు మామూలుగా ఏ సీజన్ లో అయినా సరే ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ వచ్చే లోపల మామూలుగా ఉండదు అనమాట. వారు అట్లా ఉంటది. వీళ్ళని అసలు నాకు అర్థం కావట్లేదు. మొత్తం నవ్వు చేస్తారు. ఏం లేదు, తుపాస్ నామినేషన్లు. ఆయన వచ్చి సుమన్ శెట్టి గారు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అందుకే చేశాను అంటాడు. వస్తుంది బ్రదర్. తనుజకు వస్తుంది. ఆమె ఇమ్మాయిల్ గారితో మొత్తం మాట్లాడేసి ఇమ్మాయిల్ గారు కూడా ఎమోషనల్ పేర్లు ఇప్పుడు చేస్తే బాగోదు, బయట నెగిటివ్ అయిపోతాని చెప్పి నైస్గా డిమాండ్ పవన్ నువ్వు అంటది. అదే ఏమబ్బా ఇది, డిమాండ్ పవన్ కూడా ఇంకా హైలైట్. ఆడికి వచ్చేసి ఎవరినబ్బా స్టార్టింగ్ చేస్తాడు కామెడీగా. అట్లా ఎంతసేపు కామెడీ అంటే అయితే నవ్వుకో అంటది ఏంది నాకు అర్థం కాదు. నేను నామినేషన్స్ అనుకుంటారు ఏమనుకుంటారు. దీనికి బిగ్ బాస్ గారు దీనికి బిగ్ బాస్ గారు చాలా సీరియస్ అవ్వాలి. ఆయన ఎందుకు కామెడీ ఫస్ట్ మీరు చేయండి, నామినేషన్ కాదు. మీరు ఏం చేస్తారని గట్టిగా అరవస్తుంది. అక్కడ అందరు కామెడీ చేస్తారు, నామినేషన్ ఒక్కరు కాదు. ఎవరు సీరియస్నెస్ లేదు అక్కడ. కొన్ని పాయింట్ కూడా కరెక్ట్గా లేవు. నేను చెప్పనా, లోపల ఒపీనియన్ చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా ఇన్ని సీజన్లు ఎవడబ్బా ఇంత ఐక్యమత్యంతో ఉన్నారు. కొట్టుకున్న 5 నిమిషాలకి కలిసిపోయి ఇంత ఐక్యమత్యంతో ఎవరు లేరు. అది నాకు చాలా బాగా అనిపించింది నిజంగా. ఇప్పుడు మనోడు సుమన్ శెట్టి సుపాస్ రీజన్ చెప్పేసి నామినేషన్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అది అన్నారు. సో రేపు నాగార్జున సార్ వచ్చి సుమన్ శెట్టి నువ్వు ఇంటికి వెళ్ళి కంప్లీట్ గా రెస్ట్ తీసుకో, బిగ్ బాస్ ఆయనే పోతున్నాడు అండి, ఖచ్చితంగా ఆయనే పోతున్నాడు. సో మన వాళ్ళందరూ ఆయనకి రెస్ట్ ఇస్తున్నారు అనమాట. అదే నేను చెప్పేది ఏంటంటే సుమన్ శెట్టి గారు ఇది ఒకసారి కాదు, వీళ్ళందరూ ఇప్పుడు కామెడీ చేస్తారు ఓకే. బట్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కామెడీ నామినేషన్లు. ఆయన అందరిది సేఫ్ ఉంటది. ఏదో సిల్లిగా చేసి వెళ్ళిపోతాడు బాబు, అంటే ఎవరి దగ్గర దెబ్బ తగలకూడదు బాబు అన్న టైప్ లో చేస్తారనమాట. మొత్తానికి చాలా ఫన్. నేను యాక్చువల్ గా నేను ఏం జరుగుతుందో ఎవడికి వేస్తాడు ఏం జరుగుతుందో అనుకుంటే ఏం లేదు, మంచిగా నవ్వుపించినారు. అబ్బా జబర్దస్త్ 3 చూసాను అనిపించింది నిన్న. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ని తనుజ నామినేట్ చేశారు. అంటే ఇప్పుడు నామినేషన్ పైన వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అని పేరు పెడితే నామినేట్ చేసినట్టే. ఓటింగ్ ఇది సొల్లంతా చెప్పింది లాస్ట్ కి. అదంతా గంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత వాడు ఏడ్చాడు ఇది ఏడ్చింది అని చెప్పేసి మార్చేసింది. మార్చేసారు. అయ్యలేదు తెలియాలి అది నిజంగా. నేనైతే వేయట్లేదు. ఎట్లా వేస్తాం అట్లా చెప్పండి, మన కళ్ళ ముందు తెలుస్తుంది కదా. అంతసేపు ఇప్పుడు అది మేమిద్దరు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకునేది నామినేషన్ లో మాట్లాడుకుంటారు. ఎవరైనా పర్సనల్ మాట్లాడుకుంటారు అంతసేపు సోది. అర్థమవుతుందా? అక్కడ ఏంటంటే ఇమ్మాయిల్ గారు ఏడ్చేశారు, ఆయన కూడా ఏడ్చేశారు. ఆయన కూడా నువ్వు నన్ను ఇట్లా అన్నావు అని చెప్పి ఈయన కూడా బాధపడిపోయాడు కదా. అమ్మో వద్దులే ఇప్పుడు ఈయన చేశా అంటే మళ్ళీ అడుకోపోతాని నైస్ గా స్కిప్ అయ్యి అనింది. నాకు షాక్. ఏంద్రా ఆయన ఓడి షాక్ బాబు కూర్చున్నాడు, టక్మంటే లేచాడు. చాలా సేఫ్ అండి, అది చాలా సేఫ్. చాలా కన్నింగ్ గా కూడా ఆలోచిస్తుంది తను. అది కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటది.